తాగడానికి చుక్క నీరు లేక సీమ జనం గొంతెండిపోతోంది. నదులున్నా ప్రజలకు జలం అందడం లేదు. మహిళలు నిరసనలకు దిగినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. మరి ఈ వేసవి గడిచేదలా? చెంతనే తుంగభద్ర నది ప్రవహిస్తున్నా వారి తాగునీటి చింత తీరడం లేదు. ఓవైపు ఎండలు మండుతున్నాయి, మరోవైపు భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. మంచునీరు దొరకడం లేదు. కిలోమీటర్లు దూరం వెళ్లి తాగేందుకు నీళ్లు తెచ్చుకుంటున్న దుస్థితి నెలకొంది. కొన్ని చోట్ల 2 వారాలైనా నీళ్లు రావడం లేదు. ప్రభుత్వ అధికారులు మంచినీటి సరఫరాపై దృష్టి సారించడం లేదు. దీంతో జనం చేసేదేమీ లేక రోడ్లెక్కి ఆందోళనకు దిగుతున్నారు. మంత్రాలయం మండలంలో జనం సమస్యలపై ఏబిఎన్ స్పాట్లైట్. కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో తాగునీటి సమస్య క్రమక్రమంగా జటిలమవుతోంది. ఇప్పటికే చాలా చోట్ల పల్లె గొంతులు తడారుతున్నాయి. ముఖ్యంగా మంత్రాలయం నియోజకవర్గంలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. మంత్రాలయం పక్కనే తుంగభద్ర నది ప్రవహిస్తుంది. వేసవి కాలం కావడంతో తుంగభద్ర నదిలో నీటి ప్రవాహం తగ్గింది. ఈ నెలాఖరుకు నీటి ప్రవాహం పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. మార్చి నెలలోనే తుంగభద్ర నది తీర ప్రాంతాలలోని పల్లెల్లో తాగునీటి కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మంత్రాలయం మండలం కల్లుదేవకుంట గ్రామంలో తాగునీటి ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయని ఎవరూ పట్టించుకోవడం లేదంటూ గ్రామానికి చెందిన మహిళలు ఎమిగన్నూరు మంత్రాలయం జాతీయ రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించారు. దీంతో గంటసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. పైప్ లైన్లు వేసి నెల రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు. ఈ చిలకలడోన్ గ్రామంలో నీళ్లు దొరకడం లేదు. చాలా ఇబ్బంది ఉండవి. కోసుకునేకి లేవు, తాగేకి లేవు, పసులకు లేవు, ఏమిటి లేదు సార్. అసలు 20 ట్యాంకులు వచ్చినా నీళ్లు దొరకటం లేదు సార్. మాకు ఎక్కడో కాదు, బోర్లు కాడ తెచ్చుకుంటాను. కరెంట్ పోతే నీళ్లు లాంగ్ బూదూరు మేర. మాకు నీళ్లు కష్టాలు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు సంవత్సరం దాదాపుగా అయితే సంవత్సరం 6 నెలలుగా మాకు నీళ్లు ఏ చుక్క రావట్లేదు. అసలు అధికారులకు ఎంత వినతి పత్రాలు ఇచ్చినా ఏం స్పందించట్లేదు. దీనిపైన అధికారులు పక్కాగా మాకు నీళ్లు రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో వచ్చేసి ఇక్కడ బోర్లు కూడా వేశారన్న 2 కిలోమీటర్ల దూరంలో. ఆ బోర్ కూడా వేసి సుమారుగా దాదాపు 2 సంవత్సరాలు అయింది. ఆ బోర్లో ఇప్పుడు దాకా మోటార్ దింపింది లేదు, నీళ్లు పారించింది లేదా. ఒకవేళ ఆ బోర్ వేసినా కూడా మాకు నీళ్లు వస్తాయని ఆశతో ఎదురు చూస్తున్నాము. మంత్రాలయం హెడ్ క్వార్టర్స్ తో పాటు మాలపల్లి, కల్లుదేవకుంట, రచుమర్రి, చిలకలడోన, సూగూరు, బూదూరు గ్రామాలలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. కౌతాలం, కోసిగి మండలాలలోని పలు గ్రామాలలో కూడా నీటి కొరత అధికంగా ఉంది. నదిని ఆనుకుని ఉన్న గ్రామాలలో ఈ నెలాఖరు వరకు తాగునీరు సర్దుబాటు అయ్యే అవకాశం ఉంది. ఇక ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తాగునీటికి కటకట ఏర్పడుతుంది. కిలోమీటర్ల మేరకు వ్యవసాయ బావుల దగ్గరకు వెళ్లి జనం తాగేందుకు నీళ్లు తెచ్చుకుంటున్నారు. అయితే కొన్ని గ్రామాలలో మంచినీటి సరఫరా పునరుద్ధరించడంతో అక్కడ ఇబ్బంది లేదు. నీటి కొరత ఉన్న గ్రామాల వాళ్లు పొరుగుళ్లకు నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్తే వాళ్లు రానివ్వడం లేదు. తమకే నీళ్లు లేవంటూ అడ్డు తగులుతున్నారు. గత్యంతరం లేక ఖాళీ బిందెలతో వాళ్లు వెనుదిరుగుతున్నారు. నీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాము. మేము నీళ్లు తెచ్చుకోవాలంటే దాదాపు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో వెళ్ళిపోవాలి. అక్కడ నుంచి బైక్ మీద కానీ సైకిల్ మీద కానీ చాలా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ దీనిపైన అధికారులు ఎటువంటి స్పందన లేకుండా మమ్మల్ని పట్టించుకోకుండా ఉంటున్నారు. వెంటనే మాకు ఈ నీటి సమస్యను తీర్చాలని మేము అధికారులని కోరుచున్నాము. నీటి సమస్య ఎక్కువగా ఉంది. అయినా సంవత్సరం కావస్తున్నా కూడా పట్టించుకునే నాదుడే లేడు. చుట్టుపక్కల మంత్రాలయం, మరి కల్లెకుంట, ఒగరూరు, బూదూరు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మంత్రాలయం నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. నీటి సమస్యల కోసం పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. ఉన్నత అధికారులు చర్యలు తీసుకుపోతే ఖచ్చితంగా రోడ్డుపై బైఠాయించడం కానీ కావున ఉన్నత అధికారులు వెంటనే స్పందించి తగిన న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో 4-5 రోజులకు ఒకసారి నీళ్లు వస్తే మరికొన్ని గ్రామాలలో 10 రోజులకు గాని నీళ్లు రావడం లేదు. వచ్చే అరకొర నీటి కోసం జనం గంటల తరబడి ట్యాంకుల దగ్గర నిరీక్షిస్తున్నారు. ఎండను లెక్క చేయకుండా కూలీ పనులు మానుకొని కుళాయిల దగ్గర గంటల సేపు నిలబడినా ఇంటి అవసరాలకు తగ్గట్టుగా నీళ్లు దొరకడం లేదు. దీంతో వచ్చే చాలీ చాలని నీటితోనే జనం గొంతు తడుపుకుంటున్నారు. కొన్ని చోట్ల అయితే
నీళ్ల ట్యాంకుల దగ్గర తాగునీటి కోసం జనం ముష్టి యుద్ధాలకు దిగుతున్నారు. మార్చి నెలలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే వచ్చే 2 నెలల్లో ఇంకా ఏ విధంగా ఉంటుందోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని జనం కోరుకుంటున్నారు.